ఈ రోజుల్లో సీనియర్ సిటిజన్స్ హోమ్ వృద్ధాశ్రమాలకి చాలా డిమాండ్ పెరిగింది. గతంలో పేద వర్గాలు ఎవరో దాతల సహకారంతో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాల్లో ఉంటూ ఉండేవారు. నేడు ధనిక వర్గాలు చక్కటి సుఖమైన జీవితాన్ని గడపడానికి సీనియర్ సిటిజన్ హోమ్స్ వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు. ముఖ్యంగా ఎంతో కష్టపడి శ్రమించి తినకో పొట్టగట్టుకుని పిల్లల్ని చదివించి వాళ్ళని అమెరికాకు పంపించారు, కూతుళ్ళను కొడుకులను. వాళ్ళు మా తల్లిదండ్రులు కష్టపడకూడదు, మాకింత చేశారు, వాళ్ళని సుఖపెట్టాలనే దృక్పథంతో వాళ్ళందరినీ కూడా అమెరికా నుంచి తల్లిదండ్రులను ఆత్మీయులను సీనియర్ సిటిజన్ హోమ్స్లో చేర్పిస్తున్నారు. దానికి కావాల్సిన డబ్బును అక్కడి నుంచే కడుతూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే, ఇక డబ్బున్నా ఈ రోజుల్లో పరిస్థితి ఎట్లుందంటే, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉచితాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవడు పని చేయట్లేదు. పని మనుషులు కరువు, వంట మనుషులు కరువు. కనుక ఈ రోజున వంట చేయాలంటే మనుషులు లేరు, పని చేయాలంటే మనుషులు లేరు. అందువల్ల ఈ వృద్ధులు వాళ్ళు ఏం చేసుకోగలరు? అందుకని ఎందుకు వచ్చిన గొడవ, మనం హాయిగా సీనియర్ సిటిజన్ హోమ్లో చేరిపోదామనే దృక్పథంతో ఎక్కువ మంది ధనిక వర్గాలు కూడా సీనియర్ సిటిజన్ హోమ్స్లో చేరుతున్నారు. ఇప్పుడు సాధారణంగా సీనియర్ సిటిజన్ హోమ్ అంటే అన్ని సదుపాయాలు ఉంటాయి. కానీ ఇరు తెలుగు రాష్ట్రాలలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుని నభూతో నభవిష్యత్ అనే విధంగా ఒక వ్యవసాయం ఆయన ఎంఎస్సి అగ్రికల్చర్ కోర్స్ చదివిన శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆయన తపస్సుతో తపోవన్ అనే ఒక లగ్జరీ వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. ఆయన బీఎస్సీ అగ్రికల్చర్ చదివి ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివి ఆయన జీవితాశయం ఏంటంటే సకల సదుపాయాలతో ఎక్కడా లేని విధంగా నభూతో నభవిష్యత్ అనే విధంగా ఈ వృద్ధాశ్రమం సీనియర్ సిటిజన్ హోమ్ పెట్టాలని ఆయన సంకల్పం. ఆయన అది పెట్టకముందు దాదాపు ఒక 50 సీనియర్ సిటిజన్ హోమ్లను సందర్శించి అక్కడ ఉండే లోటుపాట్లు అధ్యయనం చేసి మంచే ఉంది చెడే ఉంది అన్నీ కూడా తెలుసుకుని నోట్స్ రాసుకుని ఈ తపోవన్ అనే లగ్జరీ వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. ఉన్న సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అటువంటి లగ్జరీ సీనియర్ సిటిజన్ హోమ్ అనేది ఎక్కడా లేదు. ఇది 5.5 ఎకరాల విస్తీర్ణంలో స్థాపించబడింది. పాపం శ్రీనివాసరావు ఆయన శ్రమించి కష్టించి ఇది పెట్టాడు. కానీ అక్కడ ఆయన అకాల మరణం చెందడం అనేది చాలా బాధాకరం. ఆయన మరణించిన ఆయన సతీమణి ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఆయన సంతానం కూడా శ్రీనివాసరావు యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్ళాలని అదే దీక్షతో అదే పట్టుదలతో ఈ వృద్ధాశ్రమాన్ని అంచెలంచెలుగా వృద్ధి చేసుకుంటూ వచ్చారు. ఈ తపోవన్ లగ్జరీ వృద్ధాశ్రమం ఎక్కడుందంటే, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఇబ్రహీంపట్నం రింగ్ అని ఉంటుంది. ఆ ఇబ్రహీంపట్నం రింగ్ నుంచి మైలవరం వెళ్ళే రోడ్డు, మైలవరానికి కొంచెం ముందుగానే వెంకటాపురం గ్రామం దగ్గర కుంటముక్కల గ్రామంలో ఆ సమీపంలో గురుకుల పాఠశాల కూడా ఉంటుంది. అక్కడ స్థాపించడం జరిగింది. అసలు అక్కడ కళ్ళు తిరిగిపోయే విధంగా ఉంది ఆ వాతావరణం. అవి ముఖ్యంగా మధ్యలో బిల్డింగ్ ఉంటుంది, చుట్టూ ప్రకృతి, 7,000 మొక్కలు ఉన్నాయి. ఆయన వ్యవసాయ శాస్త్రవేత్త, వ్యవసాయం మీద ఎంఎస్సీ చదివాడు. రకరకాల జాతుల మొక్కలు, ముఖ్యంగా డ్రాగన్ పండు మొక్కలు కూడా పెట్టడం అనేది విశేషం. ఇక్కడ నిర్మాణంలో కూడా ఆయన ఒక 50 సందర్శించి వచ్చాడు. పెద్ద పెద్ద రూములు, తర్వాత తలుపులు కూడా చాలా వెడల్పుగా ఉన్నాయి, ఎక్కడా లేని విధంగా. ఏదో హాస్పిటల్కి ఉండే పెద్ద తలుపులు ఉండే విధంగా పెట్టారు. ఎందుకంటే ఏదైనా అవసరమైతే వీళ్ళని వీల్ చైర్లు స్ట్రెచ్చర్లు వెళ్ళే విధంగా పెట్టారు. మరొక విశేషం ఏంటంటే, ఇక్కడ బాత్రూములు కూడా బెడ్రూమ్ అంత ఉన్నాయి. సామాన్యంగా ఏదో బాత్రూమ్ అంటే ఏదో నామకే వస్తే ఉంటాయి, బెడ్రూమ్ అంత ఉంది. అక్కడ బాత్రూమ్ తలుపు కూడా చాలా వెడల్పుగా ఉంది. దానికి వెడల్పు పెట్టడానికి పెద్దదిగా పెట్టడానికి కారణం ఏంటంటే, కొంతమంది బాత్రూమ్కి వెళ్ళి స్పృహ తప్పి పడిపోవటము, ఇంకా ఏదైనా కాలు జారటం జరిగినప్పుడు వీల్ చైరు స్ట్రెచ్చర్ వెళ్ళిపోయే విధంగా పెట్టడం జరిగింది. దీనికి తోడు ఒక బాల్కనీ ఏర్పాటు. సాయంత్రం పూట దంపతులు ఇద్దరు, ఆ సీనియర్ సిటిజన్ దంపతులు ఇద్దరు అక్కడ కూర్చుంటే ప్రకృతి యొక్క అందాలను ఆస్వాదించడానికి చక్కగా బాల్కనీలో కుర్చీలు వేసి కూర్చునే విధంగా
ఏర్పాటు చేయటం అనేది విశేషం. భవన నిర్మాణానికి ఉపయోగించిన స్థలం తక్కువ, చుట్టూ ప్రకృతి అందాలను పెంచడానికి పోషించడానికి ఎక్కువ స్థలాన్ని కేటాయించడం విశేషం. అడుగడుగునా సీసీటీవీ కెమెరాలు. ఇక డైనింగ్ హాల్ చక్కటి రుచి శుచి శుభ్రతతో, మన ఇంట్లో కూడా అటువంటి భోజనం చేయనట్టుగా హోమ్లీ ఫుడ్, మన ఇంటి భోజనం మనం ఇంట్లో తింటే ఎలాంటి రుచి ఉంటుందో అలాంటి రుచితో, పండుగలు ప్రత్యేక సందర్భాలలో కూడా మనం ఇంట్లో ఉంటే ఏ పండుగకి ఏవేవి చేసుకుంటామో అవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయటం అనేది విశేషం. ఇక ఆ వంటశాల కిచెన్, అక్కడ డ్రై స్టోర్ అని వెట్ స్టోర్ అని, తర్వాత ఈ వృద్ధాశ్రమంలో సోలార్ని చక్కగా వినియోగించారు. చుట్టూ గోడపైన సోలార్ ఫెన్సింగు, సోలార్తో అక్కడ విద్యుత్తును ఉత్పత్తి చేయటం అనేది ఒక విశేషం. ఇంకా నాకు తెలిసి ఎక్కడ కూడా ఈ సీనియర్ సిటిజన్ హోమ్కి వెళ్తే వాళ్ళ బంధువులు ఉండడానికి ప్రత్యేక గదులు వసతి అనేది ఎక్కడ తెలియదు. ఇక్కడ వాళ్ళ బంధువులు మన దేశంలోనైనా అమెరికా నుంచి వచ్చినా ఉండటానికి ప్రత్యేకంగా అతిథి గృహం, గెస్ట్ రూములు ఏర్పాటు అనేది ఒక విశేషం ఇక్కడ. మరి రూములో అయితే పెద్ద రూము, టీవీ, ఏసీ, మరి గీజరు, ఆ విధంగా సకల సదుపాయాలు 5 స్టార్ సదుపాయాలు కలిగి ఉన్నది ఈ యొక్క తపోవన్ లగ్జరీ వృద్ధాశ్రమం. ఇక అక్కడ కొన్ని బోర్వెల్ చేయడం జరిగింది. వాటికి కూడా సోలార్ శక్తిని ఉపయోగించి బోర్వెల్ చేయటం అనేది విశేషం. ఇక మొక్కలైతే ఎక్కడా లేని విధంగా, అసలు కొంతమంది మనం ఆ మొక్కలు చూసి ఉన్నాం, విభిన్న జాతులైన మొక్కలు, పూలు పూసే మొక్కలు. వీటన్నిటికి తోడు వాళ్ళకి ఏదైనా వైద్య సదుపాయం కావాలంటే సాధారణంగా ఎవరో ఒక నర్సును పెడతారు. ఆ నర్సు ఏదో ప్రథమ చికిత్స చేస్తుంది. అలా కాకుండా ఈ యొక్క తపోవన్ లగ్జరీ వృద్ధాశ్రమంలో అల్లోపతితో పాటు ఆయుర్వేదం, న్యాచురోపతి, హోమియోపతి, అంటే ఆయుష్ వైద్య విధానాలను కూడా వినియోగించి ఎవరికి ఏది అవసరమో అవి తగు ఏర్పాట్లు చేయటం అనేది ఒక దీనికి ఉన్న విశిష్టత. దీంట్లో ఎంతమంది ఉండొచ్చు? 34 గదులు ఉన్నాయి. అంటే 34 మంది దంపతులు ఉండే అవకాశం ఉంది. దీని గురించి మరింత సమాచారం కావాలంటే వాళ్ళ ఫోన్ నంబర్లు ఉన్నాయి. 9985836777 9985836777. ఇంకో నంబరు 7330624323 733-06-24-3. దీని యొక్క వ్యూహకర్త, దీన్ని ప్రారంభించిన వ్యక్తి కీర్తిశేషులు శ్రీనివాసరావు. మన మధ్య లేకపోయినా ఒక స్ఫూర్తిదాయకమైన నభూతో నభవిష్యత్తని సకల సదుపాయాలతో నిర్మించిన తపోవన్ లగ్జరీ వృద్ధాశ్రమాన్ని వారి కుటుంబ సభ్యులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సేవాభావంతో అక్కడొచ్చే ఆ ఉండేవాళ్ళు ఇచ్చిన నెలసరి ఆ ఫీజులను చక్కగా సద్వినియోగం చేస్తూ అవి వాళ్ళు ఇచ్చే కేవలం ఖర్చులకే సరిపోతాయి. మరి ఇంకా సదుపాయాలు పెంచడానికి వారి సొంత వనరులను ఉపయోగించి వ్యాపార ధోరణి లేకుండా సేవా దృక్పథంతో చేయటం అనేది విశేషం. రాబోయే కాలంలో ఇలాంటి గ్రామీణ వాతావరణంలో ప్రకృతిని ఆస్వాదించే విధముగా మరికొన్ని సీనియర్ సిటిజన్ హోమ్స్, వృద్ధాశ్రమాలు ప్రారంభించవలసిన ఆవశ్యకత ఎంతో ఉన్నది.